ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. మంచిదే, తన రాజకీయ ప్రయాణంలో ఆయన ఓ మలుపు తీసుకున్నారని అనుకుందాం. మరి ఏ పార్టీలోకి వెళ్తున్నారు? తాను వెళ్ళాలని అనుకున్న పార్టీలో నో వేకెన్సీ అన్నారట. క్లియర్ కట్ గా మెసేజ్ వచ్చేసిందట. కుమారుడి భవిత కోసం తీసుకున్న కఠిన నిర్ణయాన్ని అలా కడిగి పారేస్తారా అంటూ ఆయన తెగ ఆవేదన చెందుతున్నారట. మరి ఇప్పుడు ఆ సీనియర్ నాయకుడి ఫ్యూచర్ ఏంటి? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? వైసీపీలో ఇబ్బంది పడుతూ ఇమడలేకపోతున్నానని చెప్పుకున్న ఆయన కలలు కల్లలేనా? ఇంతకీ ఎవరా సీనియర్ మోస్ట్ లీడర్? వాచ్ దిస్. సిద్ధా రాఘవరావు వైసీపీని వెతుక్కుంటూ వెళ్లిన మాజీ మంత్రి. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నారు. తెలుగుదేశంలో గతంలో పదవులు అనుభవించిన ఆ మాజీ మంత్రి తిరిగి సొంత గూటికి చేరేందుకు పావులు కదిపారు. అయితే పార్టీని కష్టకాలంలో వదిలి వెళ్లిన సిద్ధా రాఘవరావుకు తెలుగుదేశంలో రెడ్ బోర్డు పెట్టారట. దీంతో ఆయన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో సహా ఆ పార్టీలో చేరిన సిద్ధా రాఘవరావు తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు. గతంలో సిద్ధా పదవులు అనుభవించిన టీడీపీకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. కానీ అక్కడ కూడా ఛాన్స్ లేకుండా పోయిందన్న చర్చ మొదలైంది. దీంతో సిద్ధా రాఘవరావు పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న అంశంపై జిల్లాలో తీవ్ర చర్చ జరుగుతోంది. గ్రానైట్ వ్యాపారవేత్తగా ఉన్న సిద్ధా రాఘవరావు 2004లో ఒంగోలు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో సిద్ధా రాఘవరావుకి ఎమ్మెల్సీ పదవి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పదవులు అనుభవించారు. 2014లో దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధా రాఘవరావు ఆ ఎన్నికల్లో గెలిచి నాటి ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో గ్రానైట్ వ్యాపారం చేస్తున్న సిద్ధా తన వ్యాపారాలు కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులతో సహా జగన్కు జై కొట్టారు. అయితే టీడీపీని వీడి వైసీపీలో చేరిన సిద్ధా రాఘవరావుని వైసీపీ నేతలు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. కాకపోతే పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తన వ్యాపారాలు చక్కబెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధా రాఘవరావు ప్రయత్నించారు. గతంలో టీడీపీ నుండి గెలుపొందిన దర్శి వైసీపీ టికెట్ దక్కించుకునేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా సిద్ధా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ని పక్కన పెట్టి ఆ టికెట్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించారు వైసీపీ పెద్దలు. ఆయన ఆ టికెట్ కోసం ప్రయత్నించి సిద్ధా రాఘవరావు వైసీపీలో అబాసు పాలయ్యారు. అదే సమయంలో టీడీపీలో చేరేందుకు సిద్ధా రాఘవరావు ప్రయత్నించినా అక్కడ ఆయనకి రెడ్ బోర్డు పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించి కష్టకాలంలో వదిలి వెళ్లిన సిద్ధా రాఘవరావుని తిరిగి తీసుకోకూడదని టీడీపీ పెద్దలు అనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడడంతో సిద్ధా రాఘవరావు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దిక్కుతోచని స్థితిలో సిద్ధా రాఘవరావు ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. అయితే టీడీపీలోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో సిద్ధా రాఘవరావు పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. గ్రానైట్ వ్యాపారాలు కాపాడుకునేందుకు వైసీపీలో చేరి ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాజీనామా చేసిన సిద్ధా రాఘవరావు ప్రస్తుతం పొలిటికల్ స్టెప్పులు ఎటువైపు వేస్తారన్న దానిపై ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది. నిజానికి రాజీనామా చేసి చేయగానే టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు చేశారు సిద్ధా రాఘవరావు. కానీ అబ్బే అస్సలు తీసుకోమంటే తీసుకోమని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు క్లియర్ కట్ గా తేల్చి చెప్పేశారట. దీంతో ఉన్న వైసీపీ పాయే, వెళ్దామనుకున్న టీడీపీ పాయే, ఏం చెయ్యాలో దిక్కుతోచక అయోమయంలో పడ్డారట. టీడీపీలోకొస్తానన్నా సరే తీసుకోబోమని చంద్రబాబు, లోకేష్ తేల్చి చెప్పేయడంతో సిద్ధా ఇప్పుడేం చేస్తారు? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? పోనీ బీజేపీ లేదా జనసేనలోకి వెళ్లే ఛాన్స్ ఉందా అంటే చంద్రబాబును కాదని ఆ 2 పార్టీలు తీసుకునే ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో సిద్ధా ఏం చేయబోతున్నారు? అడుగులు ఎటువైపు పడతాయో ఏమో కాలమే సమాధానం చెప్పాలి.